హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, మేమైతే అమెజాన్ హోల్ ఫుడ్స్ నుంచి గ్రాసరీస్ కొన్ని ఆర్డర్ చేశామండి. సో, వాటి ప్రైజెస్ ఇక్కడ ఎలా పడ్డాయో ఏంటనేది నేను ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బెర్రీస్ అండి. బ్లాక్ బెర్రీస్ వచ్చేసి పిల్లల కోసము అండ్ మా హస్బెండ్ రెగ్యులర్గా తింటూ ఉంటారని చెప్పేసి బ్లాక్ బెర్రీస్ మేము రెగ్యులర్గా ఆర్డర్ చేస్తూ ఉంటాము. వీటి ప్రైస్ వచ్చేసి $4.49 అంటే $374.6 అండి ఇండియన్ కరెన్సీలో. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ ఆర్డర్ చేసాము. స్వీట్ కార్న్ ప్రైస్ వచ్చేసి $4.99 అంటే $416 అండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వచ్చేసి $0.89 అంటే $74.26 అండి. అంటే $74.29. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు కూడా ఆర్డర్ చేసాము. నిమ్మకాయలు అయితే ఇండియాలో లాగా మనకు తక్కువ ధరకైతే ఇక్కడ దొరకవు అస్సలు. సో, వీటి ప్రైస్ కూడా చెప్తాను. 10 నిమ్మకాయలు వచ్చేసి $4.90 అండి. అంటే $408.85 అంటే దగ్గర దగ్గర $409. అంటే ఒక్కొక్క నిమ్మకాయ వచ్చేసి ₹41 పడిందండి. మనం అనుకుంటాం కానీ అమెరికాలో జాబులు చేసి బోలెడు డబ్బులు సేవ్ అయిపోతాయని, కానీ ఎక్కడ ఆదాయం ప్రకారం అక్కడ ఖర్చులు ఉంటాయండి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి బనానాస్. ఈ అరటిపళ్ళు వచ్చేసి 6 అరటిపళ్ళు ఆర్డర్ చేసామండి. సో, ఇవైతే పెద్ద అరటిపళ్ళే. సో, వీటి ప్రైస్ వచ్చేసి $2.84 అంటే $236. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఆర్డర్ చేసామండి ఒకటే. సో, ఇది వచ్చేసి $5.99 అంటే $499.80 అంటే దగ్గర దగ్గర $500 పడిందండి ఈ ఒక్క పండు వచ్చేసి. అది ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూటు. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ కూడా ఆర్డర్ చేసాము. డ్రాగన్ ఫ్రూట్ అండ్ మ్యాంగోస్ అయితే అసలు ఫ్రెష్గా లేవు, టేస్ట్ కూడా బాగాలేవండి. ఈ మ్యాంగోస్ వచ్చేసి 2 మామిడికాయలు $2 అండి. అంటే $166. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్ అండి. క్యారెట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారు కదా, ఆకులతో పాటు ఇచ్చేసారు. క్యారెట్స్ ఈ 2 కట్టలు వచ్చేసి $4.58 అండి. అంటే $382. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అండి. ఎగ్స్ నేను మొత్తం 3 వెరైటీస్ ఆఫ్ ఎగ్స్ పెట్టనమాట, ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి. ఈ పాస్చరైజ్డ్ ఆర్గానిక్ ఎగ్స్ అయితే రెగ్యులర్గా మేము ఇదే వాడతాము. ఇంకో 2 కొత్త వెరైటీస్ పెట్టాను, ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి. సో, ఇవి కూడా ఆర్గానిక్కే. సో, ఇప్పుడు నేను ఇందులో చూపించేవన్నీ కూడా ఆర్గానిక్ ఐటమ్సేనండి. ఎగ్స్ వచ్చేసి $9 అండి. అంటే ఈ 6 గుడ్లు $751 అండి. ఒక్కొక్క గుడ్డు $100 కన్నా ఎక్కువే పడింది. నెక్స్ట్ వచ్చేసి తెల్లుల్లిపాయలండి. చూసారు కదా, ఇవి కూడా ఆర్గానిక్ ఉల్లిపాయలేనండి. ఇవి వచ్చేసి $5.99 అంటే దగ్గర దగ్గర $500 పడిందండి. ఇందులో 5-6 ఉల్లిపాయలు ఉన్నాయి అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం మామూలుగా మనకి ఇండియాలో దొరికే ఎర్ర రంగు ఉల్లిపాయలు ఉంటాయి కదండి, మామూలు రెగ్యులర్గా వాడే ఉల్లిపాయలు అవి. సో, ఇవి ఒక 2 ఉల్లిపాయలు. సో, చూసారు కదా, ఇవి కూడా అసలు ఫ్రెష్గా అయితే లేవండి. 2 ఉల్లిపాయలు $4 అండి. అంటే $333. నెక్స్ట్ వచ్చేసి పాల డబ్బా అండి, హోల్ మిల్క్. సో, ఇదైతే $12.58 ఈ ఒక డబ్బా. అంటే $1050 అండి. నెక్స్ట్ వచ్చేసి కాటేజ్ చీజు. దోశలో కానీ ఆమ్లెట్లోకి కానీ దేనిలోకైనా బాగుంటుందని ఇది కూడా ఆర్డర్ చేసాము. కాటేజ్ చీజ్ వచ్చేసి $4.99 అండి. అంటే అప్రాక్సిమేట్గా $500. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మీట్ బాల్స్ అండి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది నేను మొన్న తీసిన వీడియో అండి, నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో, ఆల్రెడీ ఇవి ట్రై చేసాం, చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా $500 అండి. అంటే $5.99. నెక్స్ట్ వచ్చేసి చికెన్ సాసేజ్. వీటి ప్రైస్ కూడా $5.99 అంటే దగ్గర $500. ఈ చికెన్ సాసేజ్ అయితే జనరల్గా హాట్ డాగ్ చేసుకోవడానికి అని చెప్పేసి మేము చికెన్ సాసేజ్ తెచ్చుకుంటాము. ఇప్పుడు నేను చూపించబోయేది సాల్మన్ ఫిష్ అండి. సాల్మన్ ఫిష్ అయితే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి నా ఉద్దేశంలో అయితే. మరి ఇండియాలో ఎంత ఉందో నాకు ఐడియా లేదు. సో, ఇక్కడైతే $7.49 ఇంత చిన్న ముక్క, అంటే $625 అండి. నెక్స్ట్ చికెను. చూసారు కదా, ఇలా 2 బాక్సెస్ ఆర్డర్ చేసాము. నేను చూపించిన 2 బాక్సెస్ వచ్చేసి $17.95 అండి. అంటే దగ్గర దగ్గర $1,500 పడింది. అదే మనకి ఇండియాలో అయితే $1,500కి బోలెడ్ చికెన్ వచ్చేస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి బేబీ స్పినచ్ అండి. ఈ బేబీ స్పినచ్ వచ్చేసి $2.99 అండి. అంటే $249 అప్రాక్సిమేట్గాన. నెక్స్ట్ ఇవి మష్రూమ్స్ అయితే నాకు అంత ఫ్రెష్గా అనిపించలేదండి.
ఇవి కొంచెం ఓల్డ్ స్టాక్‌లా కనిపించాయి. ఈ మష్రూమ్స్ కూడా $2.99 అండి. నెక్స్ట్ వచ్చేసి బ్రోకలీ. బ్రోకలీ అయితే ఫ్రెష్‌గానే ఉన్నాయి. బ్రోకలీ ప్రైస్ వచ్చేసి $3.79 అండి. అంటే 316 రూపీస్ అండి ఇండియన్ కరెన్సీలో. నెక్స్ట్ వచ్చేసి టోఫు ఎలా ఉంటుందో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని ఇది ఒకటి ఆర్డర్ చేశాను. టోఫు వచ్చేసి $4.69 అండి. అంటే 391 రూపీస్ అప్రాక్సిమేట్గా ఇండియన్ కరెన్సీలోని. ఇదైతే వేగన్స్కి అంటే మీట్ తినడం ఇష్టం లేని వాళ్ళు టోఫు ఒకసారి ట్రై చేసి చూడండి. కూడా టోఫు ఎలా ఉందో ట్రై చేసి నా ఛానల్లోనే షార్ట్స్లోని రివ్యూ పెడతాను, చూడండి తప్పకుండా. నెక్స్ట్ బర్బాటీలు 2 ప్యాకెట్స్ వచ్చేసి $7.98 అండి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, బర్గర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ బన్స్ కూడా ఆర్డర్ చేసాము. ఒక్కొక్క ప్యాకెట్లో 8 బన్స్ ఉన్నాయి. ఈ 2 ప్యాకెట్స్ వచ్చేసి $7.98 అండి. 2 ప్యాకెట్లు కలిపి అంటే మొత్తం 16 బన్స్ వచ్చాయి. ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్గా 665 రూపీస్ అండి ఈ బన్స్. మొత్తం 16 బన్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సిసమి ఆయిల్ ఆర్డర్ చేసామండి. అదే నువ్వుల నూనె ఆర్డర్ చేసాము స్మాల్ బాటిల్. నెక్స్ట్ వచ్చేసి మైనీస్ కూడా ఆర్డర్ చేసామండి. ఇది అప్రాక్సిమేట్గా $6 to $7 ఉంటుంది. ఎంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. ఆ తర్వాత కొన్ని ఐటమ్స్ అయితే ఫ్రెష్గా లేవండి. అంటే లైక్ అవకాడోస్ తీసుకున్నాము. అవకాడోస్ అయితే 4 తీసుకుంటే అందులో 3 కుళ్ళిపోయాయి. అందులో ఒకటే ఫ్రెష్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి యోగట్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ హోల్ మిల్క్ ఒకటి. ఇవి వచ్చేసి పాపకి ఈవినింగ్ టైంలో అలా పట్టడానికని హోల్ మిల్క్ అని తీసుకున్నాము. అంటే ఎలా ఉంటాయో చూద్దామని. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాటర్ మిలాన్ అండి. కొంచెం వాటర్ మిలాన్ కూడా తింటే అలా చాలా చేస్తుంది అని చెప్పేసి వాటర్ మిలాన్ కూడా తీసుకున్నాము. సో ఫైనలీ ఇవే మేము మొత్తం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ మొత్తం కలిపి $260 అయ్యిందండి. బట్ హోల్ ఫుడ్స్ గురించి మంచి థింగ్ ఏంటి అంటే మనకి డెలివరీ క్విక్గా ఇస్తారు. కొన్ని ఐటమ్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. కాస్ట్ అయితే డెలివరీ ఛార్జెస్ ఉంటాయండి. $9 అనుకుంటాను అప్రాక్సిమేట్గా డెలివరీ ఛార్జెస్. ఈ వీడియోలో ఇంకా బ్లూబెర్రీస్ ఒకటి మిస్ చేశానండి చెప్పడం. బ్లూబెర్రీస్ కూడా వచ్చాయి. బ్లూబెర్రీస్ కూడా టేస్టీగానే ఉన్నాయి. సో షాప్కి వెళ్ళడానికి టైం లేని వాళ్ళు ఏంటంటే ఇలా హోల్ ఫుడ్స్లో ఆర్డర్ చేసుకుంటే మన ఇంటికి క్విక్ డెలివరీ అనేది వచ్చేస్తుంది. బట్ నా ప్రకారం అయితే కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువేనండి షాప్తో కంపేర్ చేస్తే ఆన్లైన్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.